ఒక తప్పుడు పని చేసిన తర్వాత ఎవరికీ తెలియదు అనుకుని మనం అనుకుంటాం. అయితే ఆ దేవుడు మన చేతే మన పాపాలను బయటపెడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వరం ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. జనాల్లో చూశారు కదండి, మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వాళ్ళ నివాసానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ జరిగిన ఒక వీడియో ఇప్పుడు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం వైరల్ అయిపోయింది. అదేంటి ఇప్పుడే మనం కళ్ళారా చూసాము, చెవులారా విన్నాం. ఏంటి రోజా గారు ఏం చెప్తున్నారు? మనం తప్పు చేశాము, మరి వెంకటేశ్వర స్వామి ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడని భయం వేస్తుంది. మనం ఎంత పైకి గాంభీర్యంగా మాట్లాడుతున్నాం కానీ అక్కడ ప్రతి ఒక్కరిలోనే భయం ఉంది మనకి అని చెప్పేసి రోజా గారు అయితే చెప్పడం జరుగుతుంది. దానికి వెంటనే మళ్ళీ ఇక్కడ జోగి రమేష్ గారు కూడా స్పందిస్తూ నేషనల్ మీడియా కూడా బాగా కవర్ చేస్తుంది, ప్రజలకు కూడా బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చేసింది. సిట్ అయితే ఈ నెయ్యిలో ఎటువంటి కొవ్వు లేదు, అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేసుకుంటూ వచ్చారు. అది కవర్ డ్రైవ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ ఒక్క వీడియో వల్ల మొత్తం అంతా కూడా బయటపడింది. ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంతటి పాపం చేస్తారా, ఒక 4 రూపాయలు వెనకేసుకోవడానికి భక్తుల నమ్మకం మీద ఈ విధంగా దెబ్బ కొడతారని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు కూడా కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఎందుకు అంటే మరి ఈ విధంగా ఇంతటి ఆలోచన పరంగా ఉంటారా? చేసిందే దొంగ పని అంటే మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు ప్రచారాలు చేసి మళ్ళీ అది వేరే ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ జరిగింది 2022లోనే తప్పు జరిగిందని నివేదికలు అయితే వచ్చాయి. సిట్ అయితే మొత్తం అంతా కూడా వివరణ ఇచ్చింది. 2022లోనే మొత్తం అంతా ఇలా జరుగుతుందని అక్కడ ఆరోపణ వస్తే చెప్తే పట్టించుకోలేదు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? వైసీపీ వాళ్ళది. వాళ్ళు పట్టించుకోలేదు. మొత్తానికి చేయించింది వాళ్ళైనప్పుడు ఎందుకు పట్టించుకుంటారు? చూసి చూడనట్టుగా వదిలేశారు.